అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం కొప్పుగుంటుపాలెంలో దారుణ హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు పరామర్శించారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ఇర్లె అనురాధ బాధిత కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. నిందితుడిని 48 గంటల్లో పట్టుకుంటామని చెప్పి 5 రోజులైనా అరెస్ట్ చేయకపోవడంపై మండిపడ్డారు. హోంమంత్రి అనితకు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. చాలా దారుణం. అసలు వాళ్ళ బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోతూ ఉంది. ఎంత ఘోరంగా ఆ వ్యక్తి ఆ అమ్మాయిని చంపడం, ఇంతవరకు ఆ నిందితుడిని పట్టుకోపోవడం చాలా దురదృష్టకరం. అంతకుముందు ఆ సురేష్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తే 2 నెలలు జైల్లో ఉన్నాడు. మళ్ళీ వచ్చి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఇప్పుడేమో కుటుంబంలో ఉన్న మగపిల్లలు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళని చంపుతామని చెప్పి తిరుగుతున్నాడు అనేసి వణికిపోయే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఆ నిందితుడిని పట్టుకోకపోతే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రాణభయం ఉంది. తండ్రి స్వయంగా 3 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను బెయిల్ మీద వచ్చి మా అమ్మాయిని ఇంకా వేధిస్తున్నాడు, రక్షణ కల్పించండి అంటే ఆ నిందితుడి మీద, ఆ సురేష్ అనే వ్యక్తి మీద నిఘా పెట్టాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? మీరు ఎంతసేపు కూడా ఆ రెడ్ బుక్ ఎలా అమలు చేయాలో చూస్తున్నారు, కానీ ఆడోళ్ళకి రక్షణ ఎలా కల్పించాలి అనే దాని మీద మీరు దృష్టి పెట్టట్లేదు. కనీసం ఆ కుటుంబానికి పరామర్శ చేయలేదు. 5 రోజులైంది మీరు పక్కనే నియోజకవర్గం మీది. కనీసం వాళ్ళకు ఓదార్పు ఇవ్వొద్దా? ధైర్యం చెప్పొద్దా? హోమ్ మినిస్టర్ స్థానంలో ఉండి. చాలా బాధాకరంగా ఉంది. ఘటన జరిగి 5 రోజులైనా కూడా కనీసం హోమ్ మినిస్టర్ గారు వచ్చి పలకరింపు అనేది లేదనే అంటే నేను అడిగినప్పుడు కనీసం వచ్చి మీకు ఎవరైనా ప్రభుత్వం తరపు నుంచి వచ్చారమ్మా అంటే ఒక ఎమ్మెల్యే తప్ప మరి ఎవ్వరు కూడా రాలేదు అనే మాట ఆ తల్లి ఎంత బాధాకరంగా అంటే ఆవిడికి జరిగినటువంటి అన్యాయం, ఈ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని మనం ఎంతమంది వచ్చినా దాన్ని మేము పూడ్చలేము, కానీ వచ్చి వాళ్ళని భరోసా ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు మరి కనీసం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళకి ఏమీ కూడా చేయకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. పరిస్థితులు చూస్తే ఈరోజు ప్రతి ఆడబిడ్డ ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా ఈరోజు భయాందోళనకి గురవడం జరిగింది. ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కనీసం నెల రోజులు పూర్తయింది. ఇప్పటికే ఈ జిల్లాలోనే 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ కుటుంబానికి రక్షణ కల్పిస్తూ ఆ పిల్లాడిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి చర్య ఎవరు చేసినా సరే చెయ్యాలనే ఆలోచన కూడా వచ్చిన భయపడే విధంగా ఆ అబ్బాయిని శిక్షించాలి, ఆ నిందితుడిని.